पूरा लोकल నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాయపురం సాంబయ్య తోటి ఉన్నాము. చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, కానీ కొడంగల్లో ముఖ్యమంత్రి ఆయన నియోజకవర్గంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు చేతగాని వాడికి అట మాటలు ఎక్కువ వస్తాయట. రేవంత్ రెడ్డి గారు వంశపరంగానో వారసత్వంగానో వచ్చినోడు కాదు. జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా గెలిచి, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి ప్రజల చేత మన్ననలు పొంది కింది స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రిగా చెమటోడ్చి పనిచేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి నాయకుని మీద మాట్లాడే పిల్లి చేష్టలు ఎవరే ఆ కేటీఆర్? నువ్వు అసలు ఒక కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే నువ్వెవరు అసలు? మన అమెరికాలో బాత్రూంలో లేకపోతే కిరాణా షాపుల్లో పెట్రోల్ బంకులో పని చేసుకునే అసలు నీకు మాకేం పొంచనా? నీకు మా రేవంత్ రెడ్డి గారి కాదు, అసలు నీకు నాకు కూడా పొంతం లేదు. నేను కూడా ఒక కష్టపడి పైకి వచ్చిన, నాతో నువ్వు మాట్లాడి ఫస్ట్ దమ్ముంటే. నువ్వు కొడంగల్కి పోయి పెద్ద ఏదో పీకేసిన పోకేసిన 10 ఏళ్ళలో నువ్వు ఏం పీకినావు? ఏమని సవాల్ చేస్తున్నావు నువ్వు? అసలు మీ నాన్న పేరు చెప్పుకొని నీవు రాజకీయాలకు వచ్చి మీ నానేమన్నాడు? ఒక మోసకారి మాట, నేను నా భార్య ఉన్నాం రాజకీయాలలో, ఎవ్వరు రారు నా కుటుంబ సభ్యులు, రాళ్ళతో కొట్టి చంపానని మీ నాయన మాట తప్పే మోసకారి. తర్వాత తెలంగాణ ప్రజలు గెలిపించిన తర్వాత నువ్వు వచ్చినావు, నీ తర్వాత నీ చెల్లి వచ్చింది, మీ ఇట్లా వచ్చుకుంటూ మీ నాన్న పేరు చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే మంత్రి అయినావు. నువ్వు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దమ్ముంటే ముఖ్యమంత్రిగా నువ్వు కింది స్థాయి నుంచి వెళ్ళి నువ్వు పోటీ చేసి గెలవడం కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ నీ గురించి తెలుసుకో. రేవంత్ రెడ్డిని అనే ముఖ్యమంత్రిని అనే నైతిక హక్కు కానీ అలాంటి ఆయనతో పోల్చుకునే చరిష్మా కూడా నీకు లేదు. ఇప్పుడు మీ నాన్న మీరు అక్రమంగా సంపాదించిన ఆస్తులు బాగున్నాయి మీ దగ్గర. జలమండలంలో మీ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు మీ ఆస్తి ఎంత? కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ ఇలా మేధావులందరూ ఆ రోజు ఉంటే అయ్యా బాంచాను మన తెలంగాణ రాష్ట్రం అని మాట్లాడి అధికారంలోకి వచ్చినాక ఇలా 1000 కోట్లకు ఎదిగినావు. ఆ డబ్బు మాట్లాడిస్తుంది నీతోని. నువ్వు కార్యకర్తలను, మీడియా వాళ్ళను, సోషల్ మీడియాలను డబ్బులు పెట్టి ఆటాడిస్తున్నావు. ఇలా 1500 కోట్లు నీ పార్టీ ఫండ్ ఉంది, ఇవాళ 1000 కోట్లు నీ ఆస్తి ఉంది, నీ చెల్లెది, నీది, మీ నాన్నది. ఆ డబ్బును నువ్వు జనాలకు పంపి కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోయిస్తున్నావు, మాకు అన్నీ తెలుసు. కానీ నిజమైన జనం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ వంచనకు, మీ నియంత పరిపాలనలకు, మీ కుటుంబ పరిపాలనలకు 10 ఏళ్ళు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గద్దర్ గారు నీ మన్ను టెండలో కూర్చోబెట్టింది మర్చిపోయినావు. ఇంతలే మీ నాన్న ఇనుప కంచెలు కట్టుకొని మన్ను టెండలో కూర్చోబెడితే ఆ గద్దర్ గారి పాపం తలిగి మీరు ఓడిపోయారు. ఇవాళ మీరు గొప్ప మాటలు మాట్లాడితే గొప్ప వాళ్ళు ఎట్లయిపోతారు? మాకు వచ్చి 1 సంవత్సరం పరిపాలనలో, రేవంత్ అన్న పరిపాలనలో, ప్రజా పరిపాలనలో ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. మీరు అప్పులు చేసిపోతే ఆ అప్పులను కట్టుకుంటూ మీరు జల్సాలు చేస్తే మీ ఆస్తులన్నీ బయటికి రాకనా? మిమ్మల్ని జైలుకు పంపితే తొందరగా ముఖ్యమంత్రిని తాహతాడు. అట్లా కాదు, చట్ట ప్రకారం మీద చర్య తప్పది. నువ్వు రేవంత్ రెడ్డి గారితో పోల్చుకోకు. నువ్వు చేసిన అప్పులు ఎవరు కట్టాలి? ఈ సామాన్య జనాన్ని నువ్వు మీడియాతో కొని వాళ్ళ నోర్లు మూస్తున్నావు, డబ్బులు ఇచ్చి నీ కార్యకర్తలను ఎగదోస్తున్నావు. నీ అప్పు మేము కట్టాలి అంటే డబ్బులు ఇచ్చి కార్యకర్తల్ని అటు సామాన్య జనాల్ని ఎగదోస్తున్నారని చెప్తున్నారు. అంటే మీ దృష్టికి వచ్చిందా బీఆర్ఎస్ పార్టీ సామాన్య జనాలకు డబ్బులు ఇచ్చి కావాలనే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని తిట్టిపిస్తున్నారు? మీ దృష్టికి వచ్చిందా? పక్కా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకోను, వాళ్ళ చేతిలో ఉన్న మీడియాను అడ్డం పెట్టుకోను, వాళ్ళ దగ్గర ఈ 10 ఏళ్ళు సంపాదించుకున్న వాళ్ళ కార్యకర్తలను, రియల్ ఎస్టేటర్లను వాడినో వీనో తోకగా నీకే కానీ డబ్బులు ఉన్నాయి కాబట్టి తొందరగా మళ్ళీ మన అధికారంకి రావాలి, ఈ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేయొచ్చని ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన దొరలది. ఇక్కడ నడిచేది సామాజిక న్యాయము, ప్రజా పరిపాలన నడుస్తుంది. ఎవ్వరు మేము ఈ 15 నెలలలో, ఈ 13 నెలలు ఎవరైనా కాంగ్రెస్ నుంచి సంపాదించుకున్నది? మా చేతుల నుండి మేము డబ్బులు పెట్టి మేము అప్పులు తెచ్చుకుంటూ కూడా ఉన్న దాంట్లో కొంత చదువుకుంటూ వస్తున్నాం. ఇంకా మాకు 4 ఏళ్ళ టైం ఉన్నది. ఇవాళ వచ్చి కొడంగల్లో నువ్వు కోడి కూర్చున్నట్టు కూర్చున్నావు. మరి ఏం నువ్వు అప్పు ఎవడు కట్టాలి? 8 లక్షల కోట్లకు బాధ్యుడు నువ్వా కాదా? మీ అయ్యే కాదా? ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టింది ఎవడు? ఏం అవసరం?
సచివాలయం ఏం అవసరం? ఇంకా 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండే కలెక్టర్ ఆఫీసులు ఏమో అవసరం? ఎవరు కట్టువన్నా నిన్ను అడుగు, వాళ్ళు వచ్చి కట్టివని అన్నారా? కట్టి మీ కమిషన్లు కకృతిపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిడుతున్నావు అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు, పనులు చేయలేదు కాబట్టే, మీకు తెలుసు కాబట్టే ప్రజలలో బదనాం చేయాలని. కానీ ప్రజలు కూడా విజ్ఞులు, మా మాటలు కూడా వింటారు. మాకు ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది, అప్పటి వరకు కూడా మేము పూర్తి చేయకపోతే అప్పుడు వాళ్ళు శిక్షిస్తారు, అంతే కదా. ఈలోపు నువ్వు రేవంత్ రెడ్డి గారిని విమర్శించేంత నువ్వు కింది స్థాయి నుంచి వచ్చిన లీడర్వా? ఎన్నడూ కూడా కావు నువ్వు జన్మలో. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి త్వరలో. ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ పార్టీని గెలిపించాలని కావాలనే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయట్లేదని మీరు భావిస్తున్నారా? ఒక మాట మన కరీంనగర్ ఎమ్మెల్సీ రవీంద్ర సింగ్ తగిన వ్యక్తేనా? అక్కడనే అర్థమైంది. రవీంద్ర సింగ్ను సెలెక్ట్ చేసినప్పుడు మాకు అర్థమైంది. 4 జిల్లాలలో బీసీ సామాజిక వర్గం ఉంటుంది. అక్కడ 4 జిల్లాలలో మున్నూరు కాపని, పద్మశాలని, ఇంకా ముదిరాజ్ అని అనేక సామాజిక వర్గాలు. ఒక లిటిల్ పీపుల్ ఏది సింగు అక్కడ ప్రభావితం చేయగలడు ఆయన. ఆ సెలెక్షన్ చేసినప్పుడు అర్థమవుతుంది కదా. రవీంద్ర సింగ్ని సెలెక్ట్ చేసినప్పుడే ఇక్కడ నీకు బీజేపీ రావాలి. బీజేపీ వస్తే నీ కొడుకు మీద కేసులు ఉండదు, నీ బిడ్డ మీద కేసులు ఉండదు, నీ ఆస్తుల మీద ఎంక్వైరీ జరగద్దు. నీ ఆస్తుల మీద ఈ బీజేపీ ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు? సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు? గతంలో నీ ఆస్తులు ఎన్ని, ఇవ్వాలని 10 ఏళ్ళ నీ ఆస్తుల మీద ఎవరు ఎంక్వైరీ చేయాలి? కాంగ్రెస్ పార్టీ ఎంక్వైరీ చేస్తా. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందా కేంద్రంలో? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటేనా? బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటేనా? ఎప్పుడైనా ఒకటే. ఆ రోజు రైతులకు నల్ల చట్టాలు తెచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీకి అక్కడ కేంద్రంలో సపోర్ట్ చేసింది. అనేక నిర్ణయాలలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎదగద్దు, రావద్దనే ఒక కుట్ర బీఆర్ఎస్కి ఉంది. ఉండడం వల్లనే బీజేపీ బలపడితే ఈ కేసుల నుంచి విముక్తి కావచ్చు అనే ఒక ఆలోచన వాళ్ళకి అవపడుతుంది కదా. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైనా చర్య తీసుకోవచ్చు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని నష్టం చేసిందని ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకు చర్య తీసుకుంటలేదు? కాంగ్రెస్ తీసుకోండి. మరి కాంగ్రెస్ దగ్గర ఉందా సిబిఐ? ఈడీ మా దగ్గర ఉందా? ఐటీ మా దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? బలహీనమైన వ్యక్తిని పెట్టినప్పుడే ఈ తెలంగాణ సామాజిక వర్గం కూడా గ్రహించాలి. తెలంగాణ రాష్ట్రంలో రావులు కానీ, రెడ్డిలు కానీ, బీసీలు కానీ అనేక సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. ఎస్టీలకి ఇవ్వకపోయినావు. ఒక్క మామూలు సామాజిక వర్గంలో ఉన్న ఒక రవీంద్ర సింగ్కి ఇచ్చిన బలహీనమైన వ్యక్తి లేక బలమైన వ్యక్తి ఈ సమాజం కూడా అర్థం చేసుకోవాలి కదా. అంటే కావాలనే చేసిండ్రు బీజేపీ గెలవాలని. కానీ బీజేపీ గెలుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేట్ అయినా ఆలస్యమైనా ప్రజలకు పనిచేసే పార్టీ మేము. కొంచెం ప్రచారంలో వెనుకబడి ఉంది మీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటున్నారు, బయట నిజమేనా? మా పార్టీ ఎక్కడ వెనుకబడలేదు. అక్కడ బలమైన వ్యక్తే ఆయన. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రజలలో ఉంటున్నాడు. అక్కడ సామాజిక సేవలలో, విద్యలలో అన్నిట్లో ఉన్న వ్యక్తి. ఆయనను బలహీనపరిచి ఓడగొట్టాలని చూస్తుంది తప్ప ఆయన గెలవడం వల్ల ఈ పట్టభద్రులకు కానీ, అక్కడ చదువుకునే విద్యార్థులకు కానీ ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయి. శాసన మండలికి వెళ్ళి నిరుద్యోగుల తరఫున మాట్లాడడానికి ఆయనకు ఒక అవకాశం ఉంది కాబట్టి ఆయన సేవ చేయడానికి ఇంకా అవకాశం ఉంది. విద్యా సంస్థలను కానీ ఆయన గెలవడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు కానీ, ఆ ప్రాంత విద్యార్థులకు కానీ ఉపయోగపడుతుంది. ఇక్కడ బీజేపీ వాళ్ళ కూడా ఒరిగేదేం లేదు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ ఒరిగేదేం లేదు. ఆ నరోత్తమ్ రెడ్డి గారి ద్వారా ఆ 4 జిల్లాలకు సంబంధించిన ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ రేపు బలమైన నాయకుడు, బలమైన గొంతుగా వినిపించడానికి ఆయనకు అవకాశం ఉంది. సామాజిక సేవలలో కూడా ఆయన ముందున్నాడు. ఆయన గెలిపించాలి. ఒకవేళ బీజేపీ మాటలు మానో, బీఆర్ఎస్ మాటలు మాని ఒకవేళ ఓడిస్తే నష్టపోయేది నిరుద్యోగ విద్యార్థులే. ఇలా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇలా తెలంగాణ రాష్ట్రం రాగానే 55,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇంకా 1,00,000-2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతుంది 4 ఏళ్లలో. ఇంకా రిటైర్మెంట్లు అవుతున్నాయి. అంటే ఎన్నడూ కూడా జాబ్ క్యాలెండర్ తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగస్తులు ఇచ్చే బాధ్యత కూడా రేవంత్ అన్న, మన బట్టి అన్న, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భుజస్కంధాలు పై ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని విశ్వసించండి, నమ్మండి. కొన్ని సమస్యలు ఉన్నంత మాత్రాన ఇంతలో మన టైం అయిపోలేదు. ఇంకా మనకు ఒకటే బడ్జెట్ అయిపోయింది, రేపు బడ్జెట్ ఉంది, ఇంకా బడ్జెట్లు ఉన్నాయి. పూర్తిగా అన్ని సమస్యలు నెరవేర్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఒకవేళ చేయని ఎడలో వచ్చే ఎన్నికలలో మీరే అప్పుడు బుద్ధి చెప్పండి. కానీ ఇప్పటికిప్పుడే మమ్మల్ని దోషులుగా చూడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మాటలను, బీజేపీ మాటలు విని మీరు ఆ తప్పు పోకండి. ఒకసారి మాకు మంచి అవకాశం ఇచ్చి బలపరచాలి ఆ 4 జిల్లాల ప్రజలని మేము పట్టభద్రులను కూడా మేము 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం.